మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గవర్నమెంట్ హాస్పిటల్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి గత 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవటం, అందరు కూడా శాలరీస్ చాలా చిన్న శాలరీస్ 15,500, 18,500. అందరు కూడా ఏదో అనుకున్నట్టు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు అంటే ఏదో టెంపరీ ఎంప్లాయీలు కాదు, అందరు కూడా స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నోళ్ళు. అంటే అప్పటికప్పుడు మళ్ళీ ఒకరు గవర్నమెంట్ రాగానే ఇంకొకరు తీసేయడానికి ఆ స్కిల్స్ కూడా దొరికేటోళ్ళు కాదు. టెక్నీషియన్స్, ఎమర్జెన్సీ వార్డ్ టెక్నీషియన్స్, వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. దాదాపు 120 మంది. వీళ్ళందరికీ 5-6 నెలల నుంచి ఈరోజు చిన్న చిన్నోళ్ళు రెంట్లు కట్టుకోవాలా, పాల బిల్లులు కట్టాలా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలా. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళకి రెంట్లకు ఉండేటోళ్ళు వీళ్ళందరినీ ఇచ్చే పరిస్థితి లేదు. 5 నెలల నుంచి ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు వాళ్ళు. ఇది తెలిసినాక అందరం కూడా వచ్చి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి సంఘీభావంగా ప్రకటించాలా, వాళ్ళ శాలరీస్ వాళ్ళకి ఇప్పియాలా. వీళ్ళంతా అనుకున్నట్టు వీళ్ళు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మనం హాస్పిటల్ 2 సంవత్సరాలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి, 2 సంవత్సరాల్లో తట్టెడు మట్టి పోసింది లేదు. ఎంతసేపటికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు మారవాలా, కాంట్రాక్టర్ల గొడవ, కమిషన్ల గొడవ తప్ప ఎంతసేపు జనాలు ఎట్లున్నారు, వాళ్ళు పనిచేసే వాళ్ళ జీతాలు వస్తున్నాయా రావట్లేదా అనేది ఆలోచించేది లేదు. ఈరోజు హాస్పిటల్ చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి అక్రిడేషన్ కూడా పోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే మెయింటెనెన్స్ లేదు. హాస్పిటల్కి పోతే లోపల పేషెంట్లకు 3,000, 5,000, అబ్బాయి పుడితే 3,000, అమ్మాయి పుడితే 2,000 వసూళ్ల కార్యక్రమాలు మొదలుపెట్టింది. వీటన్నిటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో సరిచేయాలా. ఇంకొకటి, ఇక్కడ ఈ శాలరీస్ ఇవ్వటానికి ఆల్రెడీ గవర్నమెంట్ అకౌంట్ లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంపించిన డబ్బులు దాదాపు 4,000 కోట్ల రూపాయలు 4 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 4 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు. బ్యాంకులో ఉన్న వాటిని కూడా ఇవ్వకుండా, బ్యాంకులో ఉన్న వాటిని ఇవ్వకుండా, ఇంతకు ముందు ఏంటంటే ఏదో జెడ్పీ చైర్మన్, జెడ్పీ సిఇఓకు ఉండేది. కానీ దీన్ని మొత్తాన్ని కూడా కలెక్టర్ కట్టబెట్టిండ్రు. కలెక్టర్ అకౌంట్ లో 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ రోజు ఆ అకౌంట్లో ఉన్న డబ్బులు కూడా ఇవ్వకుండా, ఎందుకంటే ఇదంతా కారణం మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఈడ ఏంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులు మారవాలా, ఇక్కడ ఒక్కడనే కాదు అన్నిట్లలో కూడా ఆ కాంట్రాక్టులు మారవాలా. కాంట్రాక్టులు మార్చి తన అన్నాయులకి కాంట్రాక్టులు వచ్చినాకనే మేము డబ్బులు ఇస్తాం కానీ లేకపోతే ఇయ్యమని అమాయకుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. అయ్యా, మీ కమిషన్ల గొడవ, కాంట్రాక్టర్ల గొడవ పక్కన పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు టెక్నీషియన్స్ వీళ్ళంతా వీళ్ళ శాలరీలు వేసి వాళ్ళని రోడ్డు మీద పడకుండా చూడండి. మొన్ననే చూసినాం. మొన్న దీంట్లో ఒక ఎంప్లాయీ మొన్న ఆత్మహత్యాయత్నం చేసింది ఇక్కడే. ఎందుకంటే ఇంట్లో ఖర్చులు భరించలేక 6 నెలల నుంచి శాలరీలు రాక. దీని అందరికి ముఖ్యంగా చెప్తా ఉన్నాం, అయ్యా కలెక్టర్ గారు, మీకున్న అధికారాలను ఉపయోగించండి. అంతేగాని మంత్రి గారు చెప్పిండనో, ముఖ్యమంత్రి గారు చెప్పిండనో వీళ్ళ నోట్లో మట్టి కొట్టవాకండి. మీకు వీళ్ళ ఉసురు తగులుతుంది. ఈ రోజు దసరా పండగ రోజు అందరూ సంతోషంగా ఉండి పండగ చేసుకుంటా ఉంటే వీళ్ళేమో రోడ్ల మీద హాస్పిటల్ ఎదురు కూర్చోవాల్సి వస్తా ఉంది. ఇది ఇంతటితో పోనీయం. రేపెట్టి పరిస్థితుల్లో ఈ ఒక్కడే కాదు ఈ పరిస్థితి. సిద్దిపేట కాలేజీ కానించి ఏ మెడికల్ కాలేజీ కాడ కూడా ఈరోజు గొడవంతా కూడా కమిషన్ల గొడవలే. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు మారవాలా, కమిషన్లు కొట్టాలా. మనం చూస్తూనే ఉన్నాం, చేసిన కాంట్రాక్టులకు డబ్బులు రావాలన్నా 30% దాకా కమిషన్లు. ఎంతసేపటికి కమిషన్ల కోసం గవర్నమెంట్ ని ఇక్కడి నుంచి పంపించాలా. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, కలెక్టర్ గారిని ధర్నా చేస్తాం, హాస్పిటల్ నడవనీయకుండా చేస్తాం. ఇది ఒక్కడే కాదు, రాష్ట్ర బీజేపీ పార్టీ దృష్టికి తీసుకుపోతాం. రాష్ట్ర స్థాయిలో వీళ్ళకి సంఘీభావంగా శాలరీస్ వచ్చేంత వరకు, అంతేకాదు వీళ్ళని పర్మనెంట్ అయ్యేటట్టు కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. చెప్పేది ఏంటంటే, కలెక్టర్ గారు, జిల్లా మంత్రి గారు అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
హాస్పిటల్స్ని హాస్పిటల్స్ లాగా చూడండి. ఇది ఏదో ఆఫీసులా కాదు, ఇది 24/7 నడిచే హాస్పిటల్స్ ఇవి. 3 షిఫ్ట్లలో పనిచేస్తుంటారు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని వీరు గనక విధులు బహిష్కరిస్తే హాస్పిటల్ నడవదు. ముఖ్యంగా ఆక్సిజన్ గ్యాస్ ఆపరేటర్సు, ఐసీయూ టెక్నీషియన్స్, ఓటీ టెక్నీషియన్స్ వీళ్ళు కనుక లేకపోతే హాస్పిటల్ నడవదు. కంప్యూటర్ ఆపరేటర్లు, ఫార్మసిస్టులు, ముఖ్యంగా ఫార్మసిస్టులు కనుక వాళ్ళు పోతే మందులు ఇచ్చే వాళ్ళు లేరు ఈ హాస్పిటల్లో. దాన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారికి ఉన్న విచక్షణ అధికారంతో వారు వీరికి జీతాలు వేసి మీ ఏమైనా కోర్టు కేసులు ఏమన్నా ఉంటే కూడా మీరు తర్వాత పరిష్కరించుకోండి. కోర్టు కేసులు ఉన్నాయని చెప్పేసి కాలయాపన చేయడం అనేది మంచిది కాదు. మరియు అంతేకాకుండా ఇక్కడ 5 నెలల జీతాలంటే చాలా దారుణమైంది. ఇప్పుడే మా పెద్దలు, మా రాష్ట్ర నాయకులు సైదిరెడ్డి గారు చెప్పినారు విషయం అంతా. దీనికి అనుగుణంగా కలెక్టర్ గారు స్పందించి ఆయన దీనికి చైర్మన్, హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్, ఆయనకు విచక్షణ అధికారం ఉంటుంది. వాళ్ళు చేసిన పనికి జీతం ఇవ్వమంటున్నారు కనుక మీరు స్పందించి ఎమ్మటే ఒక డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకు కావాల్సింది వీళ్ళ జీతాలు. ఇప్పుడు మెడిసిన్ సంగతి దేవుడారు. మెడిసిన్ ఇచ్చే మనిషే లేకున్నప్పుడు మెడిసిన్ సంగతి ఏముంది దాంట్లో మాట్లాడవలసింది. ఆరోగ్య శాఖ మంత్రి అయినా, జిల్లా మంత్రి అయినా ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ హాస్పిటల్ మీద రివ్యూ చేస్తలేరు. మరియు అదే కాకుండా ఇది బోధనాసుపత్రి. దీనివల్ల చాలామంది విద్యార్థులకు కూడా బాగా ఇబ్బంది కలుగుతున్నది. అదే కాకుండా వీళ్ళలో ఈ విధంగానే ఉంటే వచ్చిన సీట్లు క్యాన్సిల్ అయ్యే ప్రమాదం ఉన్నది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అన్ని ఫెసిలిటీస్ ఉంటేనే ఇదన్నీ ఉంటాయి. వీళ్ళందరూ దానికి అనుగుణంగానే వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ టెక్నికల్ పీపుల్ కనుక అవి లేకుండా సేవలు జరగవు కనుక వీరందరూ దీన్ని స్పందించి కలెక్టర్ గారు దీంట్లో కోర్టులు అనేది అది కాలయాపన జరుగుతుంటుంది. కానీ కలెక్టర్ గారు విచక్షణ అధికారం ఉపయోగించి వాళ్ళు చేయవలసిందిగా కోరుతున్నారు.